హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ అవర్ టాపిక్ ఈస్ సోల్ఫోర్ట్ ఏ డ్రాప్ ద్వారా మనం ఇక్కడ డైలీ $0.14 టు అప్ టు 10 సోల్ దాకా విన్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఎలా చేయాలి, ఏం చేయాలి మొత్తం అయితే చెప్తాను. వీడియో ఇన్వైట్ చూడండి. చాలామంది అడిగారు సో ఎలా చేయాలి చెప్పాలని. సో ఆల్రెడీ మీకు రిజిస్టర్ వీడియో అయితే పెట్టాను కదా. చాలామంది ఆయన కూడా చిన్న చిన్న డౌట్స్ అయితే అడుగుతున్నాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ మొబైల్లో న్యూ అకౌంట్ అయితే చేస్తున్నాను. దీంట్లో మీకు ఒకసారి ట్రై అయితే చేయండి. మీకు దీంట్లో ఎందుకంటే బిగినర్స్ వాళ్ళు అండ్ ఓల్డ్ యూజర్స్ న్యూ యూజర్స్ అందరూ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ లాస్ట్ టైం విన్ అయింది మీకు ప్రూఫ్స్ కూడా పెట్టాను. $0.14 విన్ అయ్యాను. అప్పుడప్పుడు విన్ అయితేనే ఉంటాను. సో ఈ విధంగా మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను. లింక్ అన్న ముందు ఇక్కడ బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే చెప్తున్న ప్రాసెస్ అనేది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ దగ్గర వెళ్ళి జాయిన్ ఏమైనా అప్డేట్ ఉన్నా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలుస్తుంది. అలాగే చిన్న చిన్న ఏ డ్రాప్ అప్డేట్ అనేది ఈ విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో లభిస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం ఈ సోల్ఫోర్ట్ ఏ డ్రాప్కి మనం సోలానా అయితే ఫ్రీగా అయితే మీకు వస్తుంది తెలిసింది. సో ఇక్కడ మనం దీనికోసం ఏమేమి చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ ట్విట్టర్ ఉండాలి, మైసెస్ బ్రౌజర్ ఉండాలి, డిస్కార్డ్ ఉండాలి, పాంతం యాప్ ఉండాలి. ఈ 4 యాప్స్ అయితే ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లే స్టోర్లో వెళ్ళేసి 4 యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకేనా, నేను ఆల్రెడీ లాగిన్ చేసుకుని అకౌంట్ అనేది మైసెస్ బ్రౌజర్ అండ్ పాంతం యాప్లో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఏం చేయాలి ప్రాసెస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను. బిగినర్స్ చాలామంది అయితే ఉన్నారు. సో నేను ఎందుకంటే ఆల్రెడీ నా మెయిన్ అకౌంట్లో అయితే లాగిన్ చేస్తున్నా. ఇది న్యూ అకౌంట్లో మీకు చెప్పాలని అలానే పెట్టాను. సో డిస్కార్డ్ అయితే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసుకోండి. ట్విట్టర్లో కూడా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అకౌంట్ అయితే రీడ్ చేసుకోండి. ఈ మైసెస్ బ్రౌజర్ అండ్ పాంతం యాప్లో మీకు చెప్తాను ప్రాసెస్ అనేది. ఇక్కడ ప్రజెంట్ మీరు సెర్చ్లో OKX ఎక్స్టెన్షన్ అయితే కొట్టిన తర్వాత OKX వాలెట్ వెబ్ స్టోర్ అని వస్తుంది. ఇక్కడ యాడ్ ఇంతకుముందు మనం కీవీ వాడుతున్నాయి కదా, కీవీ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, అందుకే మైసెస్ బ్రౌజర్. ఓకే, యాడ్ టు క్రోమ్ అయితే చేయండి. మీకు యాప్ లింక్స్ అన్నీ ఇక్కడ ప్లే స్టోర్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని దీనికి రిఫర్ లింక్స్ అయితే ఏమైతే లేవు, డైరెక్ట్ మీరు ప్లే స్టోర్లో వెళ్ళి చేసుకోవాలి. సో OKX వాలెట్ అయితే మీకు ఇక్కడ ఈ విధంగా ఎక్స్టెన్షన్లో యాడ్ అవుతుంది. మీకు చెప్పాను ఆల్రెడీ నీ న్యూ మొబైల్లో చేస్తున్నాను. సో అందుకని ఏ ఎక్స్టెన్షన్ అయితే దీంట్లో అయితే చేయలేదు నేను ఇంకా. సో చూడండి వెయిట్. సో చాలామంది ఇక్కడ మెటామాస్క్ అండ్ OKX వాలెట్ ఇవన్నీ అయితే ఉంటుంది కదా, దానికి మీ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ చేసుకొని 12 బ్యాకప్ కీస్ వస్తాయి. ఆల్రెడీ మా అక్కడ మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, వేరే వాలెట్ బ్యాకప్ కీస్ ఉన్నాయి బ్రదర్ అంటే దీంట్లో వాడుకోండి. ఓకే వెయిట్ చేయండి. సో ఈ విధంగా మీకు రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ ఈ విధంగా ఆప్షన్ వచ్చింది. OKX వాలెట్ ఇక్కడ వస్తుంది. OKX వాలెట్ ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ మీకు తెలిసింది ఇక్కడ RMR పైన క్లిక్ చేయండి. పైన చేసిన తర్వాత ఈ విధంగా మీకు మళ్ళీ ఆరో చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఎలా వస్తుందని చెప్తాను ప్రాసెస్. ప్రజెంట్ ఇక్కడ క్రియేట్ వాలెట్, ఇంపోర్ట్ వాలెట్. మా అక్కడ ఇక్కడ ట్రస్ట్ వాలెట్ లేదు, మెటామాస్క్ ఏ వాలెట్ లేదు బ్రదర్ అన్న వాళ్ళు క్రియేట్ వాలెట్ కొట్టిన తర్వాత 12 బ్యాకప్ కీస్ వస్తాయి. ఆ కీస్ అనేది నోట్ ప్యాడ్లో లేకపోతే ఇక్కడ పేపర్లో రాసి పెట్టుకోండి. మళ్ళీ పోతే రాదు, అకౌంట్ అయితే బ్యాలెన్స్ అయితే లాస్ అయితే. సో నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది. మీకు అకౌంట్ ఉన్న వాళ్ళకి తెలిసింది. సీట్ ఫేర్స్ ఆర్ ప్రైవేట్ కీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మీకు దానిపైన క్లిక్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ మిడిల్లో క్లిక్ చేయండి. సీట్ ఫేర్స్ అండ్ ప్రైవేట్ కీ పైన క్లిక్ చేస్తాం. మెటామాస్క్ అండ్ ట్రస్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చేయండి. లేని వాళ్ళైతే అకౌంట్ క్రియేట్ చేసి 12 బ్యాకప్ కీస్, ఆ కీస్ అనేది ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. నేను ఇచ్చేస్తాను. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఒక పాస్వర్డ్ లేకపోతే బయోమెట్రిక్ ఇచ్చేయండి. మ్యాక్సిమం బయోమెట్రిక్ ట్రై చేయండి. ఇక పాస్వర్డ్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఒక పాస్వర్డ్ కన్ఫర్మ్ అది ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. సో నెక్స్ట్ టైం చేసే విధంగా మీకు స్టార్ట్ యువర్ Web3 జర్నీ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు జస్ట్ వాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. OKX మీకు యాప్ అయితే బ్యాన్ అయిపోయింది తెలిసింది. జస్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా సోలానా వాలెట్ అయితే మీకు ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. ఓకే, సోలానా యాడ్ లైక్ బ్రదర్ అంటే ఇక్కడ మీరు ఏం చేయండి, మేనేజ్ క్రిప్టో వెళ్ళండి. సెర్చ్లో సోలానా దీని బేస్ మనకు నడుస్తుంది కాబట్టి సోలానా ప్లస్ అయితే చేసుకోండి. ఓకే, లేకపోతే ప్లస్ ఇక్కడ మీకు మేనేజ్ పెట్టాను. ఈ విధంగా ప్లస్ మళ్ళీ సోల్ ఉంది, సోలానా ప్లస్ ఈ విధంగా వస్తుంది కదా. సో బ్యాక్ అయితే వెళ్ళండి. మ్యాసెస్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా మళ్ళీ మీరు ఇక్కడ OKX వేరేది ఏమన్నా వర్క్ ఉన్నదే చేయండి. సో ఇక్కడ సోల్ అయితే యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం జనగా చేస్తుంటే ఇక్కడ దీంట్లోనే పాంతం యాప్. సో ఇప్పుడు OKX మైసెస్ బ్రౌజర్ అయిపోయింది. సో ఇది మీకు బిగినర్స్కి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కొంచెం ప్రాసెస్ స్కిప్ చేయండి. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను. ఓకే, వాళ్ళ కోసం చెప్తాను. ఆల్రెడీ నాకు మీకు చెప్పాను ఇప్పుడు దాకా OKX వాలెట్లో ఏ బ్యాకప్ కీస్ ఉందో ఆ బ్యాకప్ కీస్ ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ వాలెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు అదర్ ఇంపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ సీట్ ఫేర్స్ ఉంది, దీని క్లిక్ చేసి మీరు ఆ కీస్ అనేది OKX వాలెట్ కేస్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇంపోర్ట్ రికవర్ అయితే చేశాను కదా. ఇక్కడ మీకు అకౌంట్ అయితే ఫైండింగ్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. సో ఇంపోర్ట్ అకౌంట్ అయితే వస్తుంది. మీరు కంటిన్యూ కొట్టండి. ఓకే, కంటిన్యూ కొడితే ఇప్పుడు మీకు అకౌంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మన అకౌంట్ ఇప్పుడే నేను చేశాను. సో వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఉంది బట్ మీకు క్లారిటీ అయితే చెప్పాను. సో నెక్స్ట్ చేసేది మీకు ఇక్కడ గెస్ట్ స్టార్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏ డ్రాప్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడ మీరు తాత మీరు తమ్మగి ఇవన్నీ తాత పెట్టుకోండి. సో నేను ప్రజెంట్ విధంగా సోలానా ఆల్రెడీ ఉంది నాకు. సో ఇప్పుడు నేను మీకు ఏ డ్రాప్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. లింక్ అనేది క్రోమ్లో ఆ విధంగా ఎలా ఓపెన్ అయినా మీరు అక్కడ నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ అంటే మైసెస్ బ్రౌజర్లో వెళ్ళండి. దీంట్లోనే వర్క్ అయితే అవుతుంది. మీకు ఎలా చేయాలి చెప్తాను. న్యూ ట్యాబ్ తీసుకోండి.
ఆ లింక్ అనేది ఇక పే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్విట్టర్ డిస్కార్డ్ ఫాలో అప్ అవ్వాలి. నేను అందుకే మీకు న్యూజెస్కి అయితే చెప్తున్నాను స్కిప్ అనేది. సో ప్రాంతం యాప్తో మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయని చెప్తాను. సో కొంచెం పేజ్ రిప్రెస్ చేయండి గైస్. మీకు ఈ లింక్ ఓపెన్ కాగానే మీకు ఓకేఎక్స్ వాలెట్ వస్తుంది. ఓకేఎక్స్ అండ్ పాంతం. ఓకేఎక్స్ చేయండి, పాంతం చేయాల్సిన అవసరం లేదు. పాంతం మనం ఆల్రెడీ యాప్ ఉంది. ఓకే, మళ్ళీ ఇంత పాస్వర్డ్ ఇచ్చింది, ఆ పాస్వర్డ్ ఇచ్చేయండి. సో వచ్చిన తర్వాత మీకు సోల్ ఫోర్ట్ నుంచి ఇక్కడ పాపప్ అయితే వస్తాయి. ఇవన్నీ మీకు ఓకే అయితే చేసేయండి. ఓకే, సో సింపుల్గా ఆల్రెడీ చెప్పాను కదా, షార్ట్కట్లో చాలామంది చెప్పాను. సో చాలామంది అర్థం అవ్వట్లేదు అంటే వాళ్ళ కోసం ఈ బిగినర్ స్టెప్స్ అన్నమాట, ఇవన్నీ మీకు తెలిసిందే. సో ఇప్పుడు మనం ఏ డ్రాప్ పేజ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక రిఫర్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నేమ్, మీ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. సో ఇక్కడ మా బ్రదర్ నేమ్ అయితే ఇచ్చేసి నేను ఇక్కడ క్రియేట్ అకౌంట్ అయితే చేస్తాను. తన అకౌంట్ క్రియేట్ చేస్తాను, ఆల్రెడీ ఉంది. సో నేమ్, సో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను ఒక నేమ్ అయితే ఇచ్చాను. మీకు ఇక్కడ వెయిట్ లిస్ట్ పొజిషన్ ఇవన్నీ అయితే ఉంటాయి, బట్ ఇవన్నీ మీకు అవసరం అయితే లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొఫైల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ ప్రొఫైల్, ఇక్కడ మీరు ప్రొఫైల్ పైన వెళ్తే ఇక్కడ నేను వెయిట్ చేయని చెప్తాను. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గైస్ మీకు కనెక్టెడ్ అడ్రస్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిఫరెడ్ ఫై బబుల్ టీ చూపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ యూజర్ నేమ్ చూపిస్తుంది. ఓకేనా, బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ మీరు బాక్స్ సింబల్ ఉంది, ఇక్కడ నేను ఒకసారి వెళ్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇక్కడ బాక్స్ సింబల్ ఉంది కదా, 0 పక్కన బాక్స్ సింబల్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ జైన్ టెలిగ్రామ్. సో ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ కూడా అందుకే కావాలి. ఓకే, సో ఇది కూడా మీకు టెలిగ్రామ్ మీకు ఇంతకుముందు చెప్తాను. ఇక్కడ దీనిలో టెలిగ్రామ్ యాడ్ చేయాలి, బట్ మీకు టెలిగ్రామ్ కూడా ఖచ్చితంగా కావాలి. ఓకే, టెలిగ్రామ్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు ట్విట్టర్ అండ్ మెసేజ్, డిస్కార్డ్ అండ్ పాంతం, టెలిగ్రామ్ సో ఖచ్చితంగా కావాలి. సో టెలిగ్రామ్లో ఏ మొబైల్ ఏముందో ఆ మొబైల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి, సో ఇక్కడ సోల్ ఫోర్ట్ నుంచి టెలిగ్రామ్లో యాప్లో వస్తుంది, కన్ఫర్మ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా యాక్సెస్ అయితే వస్తుంది, యాక్సెప్ట్ అయితే చేయండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేయాలి చెప్తాను. ఆల్వేస్ షో పైన క్లిక్ చేయండి. చేస్తే మీకు ఈ విధంగా నెక్స్ట్ ఒక టెలిగ్రామ్ ట్విట్టర్ పేజ్ అలా వస్తుంది. సో దాన్ని కూడా చేసేది. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ట్యాబ్ అయితే ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు బాక్స్ సింబల్ పైన ఒకటి అయితే ఇచ్చానుగా, బాక్స్ సింబల్ క్లిక్. ఇప్పుడు టెలిగ్రామ్ ట్విట్టర్ టాస్క్ అవ్వట్లేదు, నాకు ఎన్నిసార్లు ట్రై చేసిన. సో జెన్ టెలిగ్రామ్ టాస్క్ మీకు చెప్తాను. సో బాక్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీకు పాంతం వాలెట్ ఓపెన్, ఓకేఎక్స్ వాలెట్ అయితే కనెక్ట్ చేసి పెట్టుకోండి. పాంతం చేసినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఈ లింక్ అయితే ఇచ్చారు కదా, లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ, సో ఇక్కడ వన్స్ అది లింక్ పైన క్లిక్ చేయండి. ట్యాప్ టు వెరిఫై పైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ పని చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై చేసి ఒక సేఫ్ గార్డ్లో మీకు వెళ్ళమంటారు, వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ చిన్న డాట్ చేసి క్లిక్ అయితే చేయండి. జస్ట్ వెరిఫికేషన్ చేయండి, అంతా ఏముండదు. ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు, లింక్లో వెళ్ళేసి మళ్ళీ మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంతే. ఓకే, జైన్ గ్రూప్ అయితే అయిపోయాను. సో బ్యాక్ వచ్చి ఇంతే గ్యాస్. ఇప్పుడు మీరు ఏం చేయండి, దీంట్లో రండి. ఒకసారి పేజ్ని రీప్లేస్ చేయండి, మీకు స్పిన్ ఆప్షన్ అయితే లభిస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఒకసారి పేజ్ని రీప్లేస్ చేస్తాను, మీ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు బాక్స్ పైన వెళ్ళండి, స్పిన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ జైన్ టెలిగ్రామ్ పైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఓపెన్ బాక్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ చేస్తాం, చూద్దాం. మన లక్కీ అయితే మనకి విన్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, మీరు ట్విట్టర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో చూద్దాం, మన లక్ ఉంటే 10 సోల్ కూడా వచ్చే ఛాయిస్ ఉంది. మీకు ఎలా వస్తుంది బ్రదర్ అంటే అది కూడా చెప్తాను. ఓకే, నాకు ఇక్కడ 0.14 స్కోర్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు కొట్టాలన్నమాట. ఓకే, కొట్టేస్తే మీకు ఇక్కడ ఈ కాయిన్స్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, నాకు ఇక్కడ 10 సోల్ అండ్ 10 సోల్ ఇక్కడనే ఉంది. సో మీకు ఖచ్చితంగా వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. డైలీ ట్రై చేయండి, మిస్ అయితే అవ్వకండి గైస్. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ 10 సోల్ 0.0007% అండ్ 2.5 సోల్ 0.00003 1 సోల్ అంటే ఈ పర్సెంటేజ్లో మీకు విన్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే ఇక్కడ 0.14 అయితే డైలీ విన్నింగ్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ 0.1 1 సోల్ 2.5 10 సోల్ 25 ఎస్పీ పాయింట్స్ అయితే ఇక్కడ మీకు వచ్చే డైలీ వస్తుంది ఒకవేళ విన్ కాకపోతే. సో మీరు ట్రై చేయండి. ఇది అమౌంట్ ఎప్పుడు వస్తుంది బ్రదర్ అంటే మీకు 11-10 అవుతుంది. మ్యాక్సిమం 5 or 10 minutes మీకు యాడ్ అవుతుంది. సో ఎలా చెక్ చేసుకోవాలి బ్రదర్ అంటే ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ట్రాన్సాక్షన్ అయితే వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ 0.001 అయితే మీకు సోల్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయండి, ప్రొఫైల్లో ఇక్కడ ఎక్స్టెన్షన్లో వెళ్ళి ఓకేఎక్స్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఆల్రెడీ సోలానా యాడ్ చేసుకోమన్నా ఎలా యాడ్ చేయాలో వీడియో స్టార్టింగ్లో చూడండి. మళ్ళీ ఒకసారి దీన్ని మనం కొంచెం పెద్ద చేసుకుందాం. మీకు యాడ్ అయితే మీకు ఇక్కడ ఆల్రెడీ $0.12 ఉంది నా కాడ. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, స్టార్టింగ్లో కూడా చూపించాను. 0. ఇప్పుడు కూడా ఉంది. సో మీకు ఇక్కడ
ఆ సోలన్ అయితే యాడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా దీని కింద యాడ్ అవుతుంది. సో నేను యాడ్ అయిన తర్వాత మీకు చెప్తాను. వెయిట్ చేయండి. ఇప్పుడు 11 అవుతుంది. 11:10కి అయితే వచ్చింది. సో చూద్దాం. ఇక్కడ మనకి ఆల్రెడీ 12 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఇక్కడ అయితే రాలేదు. సమ్ టైమ్ ఏంటంటే గ్యాస్ మీకు పేమెంట్ అనేది ఇక్కడ విన్ అయితే ఖచ్చితంగా పేమెంట్ ఇస్తారు. 1 or 2 days అయినా మీకు ఇస్తారు. అయితే ఈవినింగ్ చేశాను, నైట్ చేశాను కాబట్టి 11:10 కాలే చేశాను కాబట్టి నాకు కొంచెం పేమెంట్ డిలే చేశారు. బట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు నా మెయిన్ అకౌంట్లో నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకేనా, ప్రజెంట్ మీకు స్టార్టింగ్లో మీకు ఖచ్చితంగా 0.001 వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. సెకండ్ టైం నుంచి మీరు డైలీ ట్రై చేయండి. మార్నింగ్ మీరు మ్యాక్సిమం నైట్ టైం కాకుండా మార్నింగ్ టైంది ఇక్కడ స్పిన్ అనేది మీరు ట్రై అయితే చేయండి. ఓకే, మార్నింగ్ టైం ఇక్కడ స్పిన్ ట్రై చేస్తే అంటే మార్నింగ్ మీరు జాయిన్ అయ్యేది మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఎప్పుడైనా జాయిన్ అవ్వండి. ఒకవేళ స్పిన్ చేయండి, ఆ టైమే మీరు పెట్టుకోండి. ఓకే, ఈవినింగ్ నైట్ పెట్టుకుంటే ఒకవేళ విన్ అయినా పేమెంట్ లేట్గా వస్తుంది. ఓకే, నా మెయిన్ అకౌంట్లో వెళ్ళి మీకు ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను. ఓకేనా, వెయిట్ చేయండి. సో గాస్ ఇది నా మెయిన్ అకౌంట్. సో ఇక్కడ 1200 పాయింట్స్ డైలీ మీకు ఇక్కడ స్పిన్లో ఒకవేళ అమౌంట్ రాబోతే 25 పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని ఫ్యూచర్లో ఏదైనా యూజ్ అయితే అయ్యే ఛాయిస్ అయితే ఉంది. సో దీన్ని కూడా మిస్ అయితే అవ్వకండి. సో ప్రజెంట్ అయితే దీంట్లో మనకి ఇక్కడ 10 soul, 2.5, 1 soul, 0.1, 0.001 అయితే మ్యాక్సిమం వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. ఇది రాకపోతే 25 SP పాయింట్స్ అయితే వస్తాయి. ఇది సోల్ పాయింట్స్ విధంగా ఉంటాయి. సో ఫ్యూచర్లో ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే, ఇప్పుడు డైలీ ట్రై చేయండి. ఇప్పుడు నాకు ట్రాన్సాక్షన్ వెళ్ళి చూపిస్తాను. ఓకే, ప్రొఫైల్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేయండి. సో గాస్ ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడండి. ఇక్కడ మాకు 28కి వచ్చింది. సో ఇక్కడ అండ్ 20, 17, సో 16, 14 March, 21. సో ఈ విధంగా మనకి పేమెంట్లో సక్సెస్ అన్ని సక్సెస్ అయ్యాయి. సో ఈ విధంగా 0.001 అయితే చాలా పేమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ 3, 6, 7 పేమెంట్ అయితే వచ్చాయి. ఓకేనా, 7 ఇది ఒకటి 8 పేమెంట్స్ అయితే వచ్చాయి. సో ఇది మనకి OKX వాటి వెళ్ళి కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు మెయిన్ అకౌంట్ ఇది నార్మల్ అకౌంట్ రావాలి. అలాగే టెలిగ్రామ్లో కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. సో అది కూడా చూపిస్తాను. ఇక్కడ 0.001 అండ్ ఇక్కడ 0.001 పేమెంట్ అయితే వచ్చింది. చూడండి ఈ విధంగా నేను ఇంకా వేరే పేమెంట్ 2 పేమెంట్స్ ఇక్కడనే వచ్చాయి. 14కి అండ్ 18కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 15 పేమెంట్. నెక్స్ట్ వచ్చేసి 7కి. సో ఈ విధంగా అప్పుడు నాకు ఇక్కడ 0.001, 25 అండ్ 20 ఈ విధంగా 0. అన్నీ ఈ సోల్ ఫోర్ట్ నుంచి అయితే మనకైతే వచ్చింది. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇక్కడ రిసీవ్ ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీ అయితే ఉండదు. ఓకేనా, సో ఈ విధంగా 0.001 అయితే మీకు ఇక్కడ పేమెంట్లు అయితే వచ్చాయి. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఇవన్నీ పేమెంట్స్ అవే. సో ఈ విధంగా ఉంది చూసుకోండి. సో డైలీ వచ్చేసి ఇక్కడ మీరు స్పిన్ అయితే చేసుకోండి. ఓకే, మీ పేమెంట్ కూడా చూపిస్తే అలా టెలిగ్రామ్లో కూడా ఒకసారి చూపిస్తాను. సో మన గ్రూప్లో సోల్ ఫోర్ట్ అని కొట్టండి. ఓకే, కొట్టిన తర్వాత ఇక్కడ మనకి సో ఈ విధంగా మీకు మెసేజ్ అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ దీంట్లో చెక్ చేయండి. సో ఈ విధంగా 0.14 విధంగా నాకు అప్పుడప్పుడు పేమెంట్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా పేమెంట్ అయితే రిసీవ్ అయింది. సో ఈ విధంగా మీకు పెడతానే ఉంటాను, అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి గ్రూప్లలో. సో ఈ విధంగా పేమెంట్ 0.20 కూడా వచ్చింది 1 time అయితే. సో ఇంకా ఎక్కువ వచ్చే ఛాయిస్ కూడా ఉంది. బట్ ఇక నేను మీకు వస్తా ప్రూఫ్ పెడతా ఉంటాను. ఈ విధంగా మీకు కేస్ ఇవన్నీ అయితే పెడతా ఉంటాను. ఓకే, చూసుకోండి. ఆ విధంగా 0.21 కూడా ఒకసారి అయితే వచ్చింది. సో ఖచ్చితంగా వస్తుంది. మీరు డైలీ ట్రై చేయండి. 1 month లోపల మనకు ఖచ్చితంగా డైలీ స్పిన్ చేసుకుంటూ వెళ్ళండి. మ్యాక్సిమం మల్టిపుల్ అకౌంట్స్ అండ్ చాలామంది ఫోన్లలో ఉంటాయి, వాళ్ళందరూ ట్రై చేయండి. ఓకే, ఒక అకౌంట్కి ఒక టెలిగ్రామ్, ఒక ట్విట్టర్ అకౌంట్ అవుతుంది. సో మిస్ అయితే అవ్వకండి. ఓకే, డైలీ ట్రై చేయండి. వీటి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్. అలాగే మీకు ఏమైనా హై పేమెంట్ ప్రూఫ్ వస్తే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్ అయితే చేయండి. వీటి ఇంతేగా వీడియోకి ఒక 500 టార్గెట్స్ చేసిన కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.